హాయ్ అండి, రైతు సోదరులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ శేషబాబు దప్పలపూడి. ఇక్కడ ప్రధానంగా కలవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎర్వారిపాలెం సింగారెడ్డి, పర్చూరు మండలం, బాపట్ల జిల్లా. తనకి మామూలుగా రుద్రా 9 అని హ్యూమిక్ పొటాష్ అనేది వేయించడం జరిగింది ఈ పొలంలో. ఒక ఎకరానికి ఇది వెరైటీ వచ్చేసరికి 355 వెరైటీ సెగ్మెంటు, బ్యాడగి సెగ్మెంటు. మిగతా దానికి మిగతా పొలానికి అక్కడ వేయలేదన్నమాట. ఆ వేసిన దానికి వేయని దానికి తేడా అనేది గమనించే ఉండేందుకు ఇక్కడ కలవటం జరిగింది. ఇది ఏంచి సుమారుగా 8-9 రోజులు అయింది. 8 రోజులు. ఈ 8 రోజుల్లో మీరు గమనించింది ఏంటి సింగారెడ్డి గారు? పెట్టి 8 రోజులు అవుతుంది. దానికి తేడా ఏంటంటే కొంచెం ఇమ్ము కనపడతా ఉంది. డిస్టెన్స్ బాగా తక్కువ కనపడుతుంది. మధ్య డిస్టెన్స్ కాయగా సైజు బాగుంది. ఓకే, సైజు బాగుంది. దాన్ని వేస్తే వేరుగా కనిపెట్టచ్చు బాగుంది చూడటానికి కూడా. ఈ 8 రోజుల్లో గమనించింది ఏంటంటే సింగారెడ్డి గారు ఆ ఫ్లవరింగ్ అంటే చిట్టాకు రావటం, ఫ్లవరింగ్ ఎక్కువ రావటం, కాయ సైజు బాగా రావటం, తెగుళ్ళు కూడా దీంట్లో తక్కువగా ఉండటం గమనించారు. స్టార్టింగ్ చేసాం కాబట్టి ఇంకా ముందు ఇంకా బాగుండిద్ది అని మీరు అభిప్రాయపడుతున్నారు. ఓకే. అది సింగారెడ్డి గారు గమనించింది ఏంటంటే గత 8 రోజుల క్రితం మామూలుగా ఈ రుద్రాన అనేది వేశారు. ఈ 8 రోజులు గమనించింది సింగారెడ్డి గారు ఏంటంటే దీంట్లో మధ్య డిస్టెన్స్ తక్కువగా ఉంది. ఒకటి, చిట్టు కాపు ఉంది. 2, సైజు ఉంది. కాయ సైజు మొక్క తేజస్వంతంగా ఉంది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ వేసిన దానికి వేయని దానికి ఒడ్డుకెళ్ళినాక ఆ వేరియేషన్ రైతు సోదరులు ఒకసారి గమనించండి. ఇప్పుడు వీడియో తీస్తున్నాడు శ్రీనివాస్ రెడ్డి గారు. వేసిన కాయ ఒకసారి చూడండి. 8 రోజుల్లోనే ముదురు చెట్టు ఒకసారి చూపించండి. స్టార్టింగ్ స్టేజీ మాత్రమే, 8 రోజులు మాత్రమే. మీరు ఒడ్డుకెళ్ళి మామూలుగా వేసింది ఏంది ఆ కాళ్ళు దాచు చూపించండి. పూర్తిగా ఒడ్డుకెళ్ళండి. అది చెప్పు. ఇది రుద్రానయని వెయ్యిన పొలం. అట్లా నువ్వేం చేస్తావంటే ఒడ్డుకెళ్ళి వేసింది వేయండి, సాళ్ళ మీద చూపిస్తున్నానని చెప్పు. రుద్రానయని వేయని చెప్పింది. రుద్రానయని వెయ్యిన పొలం. అట్లానే అక్కడ చెప్తా ఉండు. రుద్రానయని వేసిన పొలం ఆ సాలు దాచు చూడమని చెప్పి. రుద్రానయని వేసిన పొలం సార్ మీద పైకి చూపించు. అది ఇది వేరియేషన్ చూస్తే అర్థం అవుతుంది. పైకి సాల్ మీద చూపిస్తే అర్థమవుతుంది. అది ఇది అవసరం లేదు. ప్రారంభ స్టేజ్ కదా, టైం ఇంకా ఉండాలి. అదే ప్రారంభ స్టేజ్ కదా, అందుకని ముందు స్టార్టింగ్ అని కదా. అది బాగుందా బాగా చూపించు. ఇట్లా సింగారెడ్డి ఇంకా ఉండాలన్నా, ఇంకా ఉండాలి. లేదు నేను చెప్తాను. ఇంకొక వారం అయితే దీన్ని. ఇప్పుడు సింగారెడ్డి గారి పొలంలో మనం గమనించింది ఏంటంటే 8 రోజుల్లోనే మామూలుగా నీకు వేసిన దానికి వేయిన దానికి వేరియేషన్ అనేది ఎంత ఉంది. ఇంకా 15 రోజుల తర్వాత ఈ రుద్రాన్ని వేసిన పొలానికి వేయిన దానికి నెక్స్ట్ క్లిప్పింగ్లో మీరు ఎంత మార్పు అనేది చూస్తారు. అప్పటి వరకు సెలవు. బాయ్.